ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న భిన్నమైన వాతావరణ పరిస్థితులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత 2 రోజులుగా అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. పగటిపూట సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే రాత్రి మాత్రం చలి తీవ్ర రూపం దాల్చి గజగజ వణికిస్తోంది. దీనికి తోడు 2 రోజులుగా పల్లె పట్టణాలను పొగమంచు కమ్మేస్తోంది. తెల్లవారినా కూడా పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉంటోంది. ఇంట్లోకి వెళ్తే చలి, బయటకు వెళితే వేడి అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. ఇక మధ్యాహ్నం తర్వాత మబ్బుల చాటు నుంచి బయటకు వస్తున్న భానుడు బగ్గుమంటూ చెమటలు పట్టిస్తున్నాడు. రాత్రి అయ్యిందంటే మళ్లీ చలి వణుకు పుట్టిస్తోంది. అక్కడక్కడ ఇంకా చలిమంటలు కూడా వేసుకుని కాగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్క చలి తీవ్రత చూపుతూనే ఉంది. మరోపక్క వేసవిని తలపించేలా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తోంది. జిల్లాలోని బోత్, నేరడుగొండ, సోనాల తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో విపరీతంగా పొగమంచు కమ్మేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపై పొగమంచు కమ్ముకోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే నిన్న మొన్నటిదాకా ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రస్తుతం ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. సింగిల్ డిజిట్లో నమోదైన ఉష్ణోగ్రత 2 అంకెల్లో నమోదవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు చేరగా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు చేరింది. నా పేరు సూరం పవన్, వడ్డాడి గ్రామం. ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది. పోయే సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు డ్యూటీకి వెళ్తే మాత్రం పొద్దున 8 గంటలకే స్టార్ట్ అయినా కూడా పోయే తోవల అసలు తోవ కనిపిస్తలేదు. ఆ పొగ మంచుతోటి చాలా మనం పోయే తోవకి ఆ మొత్తం పొగ మంచు కప్పేసి ఉంటుంది. వెళ్ళడం చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ మధ్యలో పందులు వస్తాయనే భయం, అంటే తోవ కనిపించకపోతే మళ్ళీ ముందర వచ్చే వెహికల్స్ కూడా కనిపించకపోవడం, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ప్రతి సంవత్సరం జనవరి నెలలో చలి తీవ్ర ప్రభావమే చూపుతుంది. శివరాత్రి వరకు జిల్లాలో చలి తీవ్రత ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా గాలులు మొదలై చలి ప్రభావం తగ్గి వేసవి ఎండలను మోసుకువస్తాయి. అప్పటి వరకు చలి ఎండ దోబూచులాడుతుండటంతో జిల్లా వాసులు అయోమయానికి గురవుతున్నారు.